ఈ మధ్య కాలంలో వరుసగా రోడ్డు ప్రమాదాలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. డ్రైవర్లు చేస్తున్న నిర్లక్ష్యం కారణంగా ఎంతోమంది అమాయకుల ప్రాణాలు బలవుతున్నాయి. ఇదిలా ఉంటే ఇటీవల కొంతమంది వాహనదారులు తమ నెంబర్ ప్లేట్స్ విషయంలో నిర్లక్ష్యం వహిస్తున్నారు. రకరకాల డిజైన్లతో నెంబర్ ప్లేట్స్ ఏర్పాటు చేసుకోవడం చూస్తున్నాం. ఇటా చేయడం వల్ల ఏదైనా ప్రమాదాలు జరిగితే పోలీసులు నెంబర్ ప్లేట్ పై అక్షరాలు గుర్తించడం కష్టతరంగా మారుతుంది. నిబంధనలు ఉల్లంఘించి రోడ్డుపై వాహనాలు నడిపే వారి సంఖ్య రోజు రోజుకి పెరిగిపోతుంది. వీటన్నింటికి చెక్ పెడుతూ ఆర్టీఓ కీలక నిర్ణయం తీసుకుంది. హై సెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేట్ HSRP తప్పనిసరి చేసింది. వివరాల్లోకి వెళితే కారు, బైక్ ఇతర వాహనదారులకు బి అలర్ట్. ట్రాఫిక్ పోలీసులు ఎంత నిఘా ఉంచినా నిబంధనలు ఉల్లంఘించి పోలీసుల కళ్లగప్పి వాహనాలు నడుపుతున్నారు. ఎప్పటికప్పుడు ట్రాఫిక్ పోలీసులు తనిఖీలు చేస్తున్నా, జరిమానాలు విధిస్తున్నా కొంతమందిలో ఏమాత్రం మార్పు రావడం లేదు అంటున్నారు. ఈ క్రమంలోనే నిబంధనలు కఠినతరం చేశారు. కొంతమంది వాహనదారులు ఉద్దేశపూర్వకంగానే ట్రాఫిక్ నిబంధనలు పాటించడం లేదు. అలా ట్రాఫిక్ రూల్స్ పాటించని వారికి 10,000 రూపాయలు జరిమానా విధించనున్నారు. అంతేకాదు వాహనం కూడా సీజ్ చేసే అవకాశం ఉందని అంటున్నారు. కాలుష్య నియంత్రణ సర్టిఫికెట్ లేని వాహనాలను పెట్రోల్ పంప్ల వద్ద ఆపి జరిమానా విధించే కొత్త విధానాన్ని అమలు చేయాలని నోటీస్ ఇచ్చింది. అలాగే సర్టిఫికెట్ సకాలంలో రెన్యూవల్ చేయించని వారికి 10,000 రూపాయలు, లాగే కాలుష్య నియంత్రణ ధృవీకరణ పత్రం లేని వాహనాలకు పెట్రోలు పంపుల వద్ద జరిమానా విధించే కొత్త విధానాన్ని అమలు చేయాలని నోటీసు ఇచ్చింది. అదే విధంగా సర్టిఫికేట్ సకాలంలో పునరుద్ధరించబడకపోతే 10,000 రూపాయలు జరిమానా విధించబడుతుంది. ఇక వాహనాలకు హై సెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేట్ HSRP తప్పనిసరి చేసింది రవాణా శాఖ. డిసెంబర్ 31, 2022 వరకు హై సెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేట్ ఏప్రిల్ 1, 2019 కంటే ముందు రిజిస్టర్ చేసిన అన్ని ద్విచక్ర వాహనాలు, కార్లకు ఈ రిజిస్ట్రేషన్ తప్పనిసరి అని ఆదేశాలు జారీ చేసింది. Hi, this is Monica. Please like, share and subscribe JSR Media. హలో, నేను స్వాతి. JSR మీడియాకి వెంటనే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ.